వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ హనంకొండ జిల్లాలో మనతోని ఒక వెల్ స్పీకర్, ఒక ఇంటెలెక్చువల్, కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్, లైక్ వెల్ విషర్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఖాజా తౌకీర్ మహమ్మద్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఈస్ట్ కావచ్చు, హన్మకొండ వెస్ట్ కావచ్చు, 2 సీట్లను కైవసం చేసుకోవడంలో ఖాజా తౌకీర్ మహమ్మద్ గారి పాత్ర చాలా కీలకం చెప్పేసి కొంత వినికిడి. యాక్చువల్లీ కాంగ్రెస్ వైపు ఎందుకని మొగ్గు చూపడం జరిగింది, కాంగ్రెస్కే సింపథైజర్గా ఎందుకని ఉండడం జరిగింది, కాంగ్రెస్కి సపోర్ట్ ఎందుకని చేసిళ్ళు, ఏమైనా ప్యాకేజ్ లాంటిది ఏమైనా తీసుకున్నారా, తీసుకుంటే ఎట్లా తీసుకున్నారు, ఏ రకంగా తీసుకున్నారు, కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, చాలా బాగున్నా. అందరికీ అస్సలాము అలైకుం. వెరీ మచ్ ఓకే, వెరీ మచ్ హ్యాపీ అండ్ నైస్ టు మీట్ యూ వెంకట్ గారు. అండ్ చాలా సంతోషం, వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ ఛానల్ అండ్ we hope that your channel may bring a lot of popularity and good fame and as a well-wisher to the Telangana. మీ క్వశ్చన్ చాలా సూటిగా ఉన్నది సార్, చాలా డైరెక్ట్గా ఉంది, చాలా బాగున్నది. ఎస్ సార్, మేము ప్యాకేజ్ తీసుకున్నాం. ప్యాకేజ్ ఏంటంటే ముస్లిమ్స్ అప్లిఫ్ట్మెంట్, అది మా ప్యాకేజ్ సార్. ఎందుకంటే మేము యాజ్ ఎ ఇంటెలెక్చువల్గా అన్కండిషనల్గా మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ సపోర్టింగ్ కాంగ్రెస్ ఈజ్ ద ఐడియాలజీ ఆఫ్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 2022లో పాదయాత్ర చేసినప్పుడు ద వన్ పర్సన్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ కన్యాకుమారి ఫర్ 4000 కిలోమీటర్స్. భారత్ జోడో యాత్రలో అతను చేసింది హిస్ కాంట్రిబ్యూషన్. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను యాజ్ ఎ స్పీకర్గా చెప్తున్నా, ద ఫస్ట్ స్టెప్ హీ స్టార్టెడ్ రాహుల్ గాంధీ, ద ఫస్ట్ స్టెప్ హీ స్టార్టెడ్. ఆయనకి ఎన్నో ఆశలు ఉండే, ఎన్నో ఆప్టిమిస్టిక్గా, ఎన్నో పాజిటివిటీగా, ఒక ఎనర్జీతో స్టార్ట్ చేసిండు. ఎందుకు స్టార్ట్ చేసిండు? మన దేశంలో ద్వేషం, మాబ్ లించింగ్, క్యాస్ట్ మీద, పక్కన నేబర్తో కూడా మంచిగా ఉండకుండా, మార్కెట్లో ఉండకుండా, అది మొత్తం క్రియేట్ చేసిండ్రు ఒక పార్టీ. దానికి మొత్తం ఎరాడికేట్ చేయాలని చేసిన ఐడియాలజీ ఉంది చూసారా, ఆ ఐడియాలజీ మాకు చాలా ఇంప్రెస్ చేసింది. అదొకటి. సెకండ్ ఏంటంటే, మేము యాజ్ ఎ ముస్లిం కమ్యూనిటీ ముస్లిమ్స్లో ఉన్న ఇష్యూస్, ముస్లిమ్స్లో ఉన్న గ్రీవియన్సెస్, ఇవన్నీ లాస్ట్ 10 yearsలో మాకు జస్ట్ ఒక రూమర్ లెక్క, ఒక వేవ్ లెక్క వచ్చి వెళ్ళిపోయింది. ఒక మనిషి నిలబడి అడిగినప్పుడు 12% రిజర్వేషన్ క్యావని అడిగినప్పుడు, ఒక మొనార్కిజం లెక్క, ఒక కింగ్ లెక్క, అంటే అతను సొంత రాష్ట్రం లెక్క తుమారే బాబ్కు బోలు అన్నాడు. అది ప్రతి ముస్లింకి చెప్పినట్టు, అది ప్రతి ముస్లింకి చెప్పినట్టు. అంటే ఒక సీఎం గుండి అట్లా మాట్లాడొచ్చా? ఒక చీఫ్ మినిస్టర్ అట్లా మాట్లాడితే మరి జనాలు ఎక్కడ పోతారు, వేరే చీఫ్ మినిస్టర్ని చూసుకుంటారు. అదే ఇప్పుడైంది. మేము చెప్పినాం, మా ప్యాకేజ్ ఏంటంటే ముస్లిం కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్, ముస్లిమ్స్కు ఉన్న ఎంపవర్మెంట్, వాళ్ళకి కావాల్సిన రైట్స్, వాళ్ళకు చెప్పిన ఈ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్మెంట్ చేయాలని, ఇవన్నీ మనం వాళ్ళకు చెప్పి యాజ్ ఏ మ్యూచువల్గా మేము చెప్పినాం, సార్ మా సపోర్ట్ 100% మీకు ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్. ఓకే సార్, ఇక్కడ వరంగల్ ఈస్ట్ కావచ్చు, హన్మకొండ వెస్ట్ కావచ్చు, మరి ఎంత ఓట్లు మీరు వేయించాలనుకుంటున్నారు? సార్, వరంగల్ ఈస్ట్ను ప్లస్ వరంగల్ వెస్ట్, అంటే వరంగల్ వెస్ట్ అంటే మీకు హనంకొండ ఈజ్ వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ అంటే మీకు ఓల్డ్ వరంగల్ సైడ్ వస్తుంది. more than 70% ముస్లిం ఓట్స్ మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినాం. ఇన్ఫ్లుయెన్స్ అంటే డిఫరెంట్ సోర్సెస్, మీటింగ్స్తోని, కలవడంతోని, ఒక మసీద్ దగ్గర కలిసి, మత పెద్దలతో కలిసి, ఇంటెలెక్చువల్స్తో కలిసి, త్రూ వాట్సాప్ మీడియా, త్రూ వాట్సాప్ మెసేజెస్, అందు మొత్తం కలిసి ఒక సోషల్ గ్యాదరింగ్స్లో మాకు ఒకటే రీజన్ ఏంటంటే 2024 మాకు పార్లమెంట్ ఎలక్షన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని, దేశంలో ఒక పీస్, ఒక హార్మనీ, ఒక ప్రాస్పెరిటీ కంటిన్యూ కావాలంటే ప్రతి ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉన్నది. అది జీవించాలంటే అతను ప్రేమతోని, ఆప్యాయంతోని, మంచిగా సోదర భావంతో ఉండాలి. దానికి మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కడు కృషి చేద్దాం. ఎందుకంటే మంచిగా ఉంటేనే అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ని మనం చూసి పాజిటివ్ వేలో, అంటే మాకున్న ఈ పాజిటివ్ ఎనర్జీస్తోని, మా నాలెడ్జ్తోని, మా హిక్మత్, మా విజ్డమ్తోని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినాం, సక్సెస్ అయినాం. ఓకే సార్, మీకు టీం అంటే ఏమైనా ఉంటుందా? అంటే ఇదంతా మీరు ఒక్కరే చేయగలిగిల్లా, మీకంటూ టీం ఉంటుందా? మరి డెఫినెట్గా సార్, ఒక మనిషి ఏం చేయలేము మేము. మాకు టీం ఉన్నది, ఈ టీం మేము ఏంటంటే మేము ఒక ప్యాసివ్గా వర్క్ చేసినాం.
మా టీం బాజాబ్తాగా మాది ఇంటెలెక్చువల్స్ టీం ఉన్నది. ఆ టీం మొత్తం మేము చేసినాం. అవసరం వచ్చినప్పుడు ఆ టీం మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఆ టీం ఎవరుందో ఎవరికి తెలవాలో వాళ్ళు తెలుసు. ఆల్రెడీ ఒక టీం ఉంది సార్. యాజ్ ఎ టీం చేసిన నేను పార్ట్ ఆఫ్ ఎ టీం. ఇది ఒక టీం వర్కే. ఇది కంప్లీట్ టీం వర్క్ విత్ ఆల్ అండర్స్టాండింగ్స్ అండ్ కోఆపరేషన్. ఓకే సార్, మీరు ఒక వెల్ స్పీకర్ ఎట్ ద సేమ్ టైం ఇంటలెక్చర్. యాజ్ ఏ వెల్ స్పీకర్గా ఇప్పుడు అనార్గలికంగా 1 or 2 minutes ఏమైనా మాట్లాడగలరా? అంటే టాపిక్ మీ ఇష్టం, ఇంకా టాపిక్ మీ ఇష్టం, ఏమన్నా చూస్ చేసుకోండి సార్. డెఫినెట్గా మాట్లాడతా. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఈస్ ద పేరెంటింగ్ ఆఫ్ ఎ చైల్డ్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ సార్. దీని మీద నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కరోనా తర్వాత ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ అయిపోయింది సార్. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్ అయిపోయింది. ప్రతి పిల్లోడికి స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అయిపోయాడు. మేము చిన్నప్పుడు మేము గోళీలు ఆడినాం, గిల్లిదండ ఆడినాం, బయట ఆడినాం, చెమటలు వచ్చేది, మట్టిలో తిరిగేది, అవన్నీ. అది బాడీకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుంది. ఈరోజు ప్రతి చిన్నోడికి జస్ట్ ఒక క్లిక్ మీద ఉన్నది. ఇది ఎంత డేంజర్ అంటే ఇది అన్కంట్రోల్డ్ అయిపోయి పిల్లలకి పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ కానీ, ఒక కంబైన్డ్ ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ అంటే అంత రిలేషన్స్లో ఉన్నది. సిస్టర్ అంటే ఏంది, బ్రదర్ అంటే ఏంది, ఫాదర్ అంటే ఏంది, ఫాదర్ పడే కష్టాలు ఏంది, మదర్ పడే కష్టాలు ఏంది, ఇవన్నీ ఏం తెలుస్తలేవు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే చిల్డ్రన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎంత తక్కువగా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తే చిల్డ్రన్ మీద అంత ప్రభావం ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, ఇంట్లో టీవీ కానీ, టిక్టాక్ రీల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ అ లైఫ్, స్మాల్ పోర్షన్ కోసం ఇంట్లో పెట్టుకోండి యాజ్ ఎన్ ఎంటర్టైన్మెంట్. అంతేగాని దీన్ని కంప్లీట్ యాజ్ ఏ అడిక్షన్ టు ద లైఫ్ కోసం పెట్టుకుంటే పిల్లల భవిష్యత్ చాలా ఖరాబ్ అవుతుంది. పిల్లలకి క్రియేటివిటీ పోతుంది. ఇది మానుకోండి. ద బిగ్గెస్ట్ మెసేజ్ ఆఫ్ టుడేస్ ఛాలెంజింగ్ వర్క్ ఇన్ ద సొసైటీ ఇవాళ ఏంటంటే డూ ద పేరెంటింగ్ ఇన్ ఎ ప్రాపర్ అండ్ వెరీ కన్వెన్షనల్ వే సో దట్ పీపుల్ కెన్ గ్రో బెటర్. ఓకే సార్, ఇక్కడ వరంగల్ ఈస్ట్, హన్మకొండ వెస్ట్, ఈ రెండు సీట్లను మీరు కైవసం చేసుకున్నారు. అంటే మీరు మీ వంతు సాయంగా మీరు ఓట్లు వేయించగలిగారు. ఓకే, నాంపల్లిలో మీ ముస్లిం అభ్యర్థి, హైదరాబాద్ నాంపల్లిలో మీ ముస్లిం అభ్యర్థి పరాజయ పాలన జరిగింది, కాంగ్రెస్ అభ్యర్థి. అంటే మీరు ఒక ముస్లిం కమ్యూనిటీగా ఉంటూ మీ సహచర ముస్లిం అభ్యర్థిని మీరు గెలిపించలేకపోయిందంటే ఫెయిల్యూర్ అయినట్టేనా మీరు అక్కడ? అంటే మీ ముస్లిం వాళ్ళే ఎక్కడ ఓట్లు వేయలేదు అనే కోణంలో కొంత చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి సార్. ఒక మాట చెప్తా. వరల్డ్ కప్ ఫైనల్లో సచిన్ సెంచరీ కొడతాడు కానీ వరల్డ్ కప్ ఓడిపోతాం. అదొక సీనియర్ ఉంటుంది. సచిన్ డక్అవుట్ అవుతాడు కానీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంటాం. ఇట్లాగే ఎట్లా అంటే ఇప్పుడు చాలా చోట్ల ముస్లిం లీడర్స్, ముస్లిం కంటెస్టెంట్ ఎమ్మెల్యేస్ ఓడిపోయారు. నాంపల్లి నాకు ఎందుకు బాధాకరంగా ఉందంటే నాంపల్లిలో డైనమిక్ అండ్ డాషింగ్ ఒక డేరింగ్ క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్, అలాంటి మనిషి ఓడిపోవడం అంటే చాలా బాధ అనిపించింది. నా ఎల్డర్ బ్రదర్, హీఈస్ ఎ ఓనర్ ఆఫ్ హాక్ మీడియా హౌస్ ఇన్ హైదరాబాద్. హీఈస్ ఎ వెల్ విషర్, హీఈస్ ఎ గుడ్ అడ్వైజర్ అండ్ హీఈస్ ఎ సింపథైజర్ ఫర్ కాంగ్రెస్ అండ్ ఫర్ ఫిరోజ్ ఖాన్ యాజ్ వెల్. అతను నాకు చెప్పినప్పుడు ఇక్కడ విక్టరీతో పాటు నాకు అది కూడా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అలాంటి మనిషి వస్తే నాంపల్లి ఫేసే చేంజ్ చేసేస్తాడు అతను. ప్లస్ అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్, అతనికి ఉన్న కెపాసిటీ, ఈవెన్ రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో ఇంప్రెస్డ్. కారణాలు చెప్పండి సార్, ఎందుకు పరాజయ పాలవలసినటువంటి ఏర్పడింది? ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ముస్లిం ఓటర్స్ ఎందుకని ఓటు వేయలేకపోయారు? ముస్లిం ఓటర్స్ ఓటు వేశారు సార్. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక మాఫియా ఉన్నది. ఆ మాఫియా వలన కొంచెం తారుమారు అయిపోయింది. ఆ మాఫియా దాని మీద మనం ఏం చెప్పలేం. దానివల్ల కొంచెం తారుమారు, వెరీ లీస్ట్ మార్జిన్ తోని పాపం అతను. సార్, ఇక్కడ ఎంఐఎం పార్టీకును కాంగ్రెస్ పార్టీకి దోస్తానం కుదురుతా ఉందా? అంటే ఆ రకంగా కుదురుతున్నట్టుగా సంకేతాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఆ సంకేతాలు ఎవరిస్తుంటారో కానీ ఆ సంకేతాలు అసలు రావు, కూడా వస్తే కూడా మంచిది కావు సార్. ఎందుకంటే ఎంఐఎం పార్టీ కెనాట్ బి ఎ వెల్ విషర్ ఆఫ్ కాంగ్రెస్. అసదుద్దీన్ అవైసీకి ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక పొజిషన్ ఉంది. సిమిలర్లీ రాహుల్ గాంధీకి ఒక పొజిషన్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు చెప్పి, అంటే నువ్వు ఒక కామెడీ షో లెక్క జనాల ముందు హైదరాబాద్లో
ఒక కామెడీ షో లెక్క నేను చెప్పిన దానికి జనాలు నవ్వుతే వాళ్ళు లీడర్ అన్నారండి దానికి. ఇప్పుడు నేను మాట్లాడతా జనాల ముందు, దానికి పబ్లిక్ అందరూ నవ్వుది ఇంటికి వెళ్ళిపోతే దానికి లీడర్షిప్ అన్నారు. లీడర్ అన్నప్పుడు అపోజిషన్ని కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసేది అదే. ఇప్పుడు మన కేటీఆర్ గారు క్రౌన్ ప్రిన్స్ అంటే హీ వాజ్ అబౌట్ టు బికమ్ ఎ ప్రిన్స్. అతనికి చేయి జారిపోయింది. చేయి జారిపోతే అతను ఏంటంటే అన్కాన్షియస్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ టాక్ ఇన్ ఏ లూజ్ వే, ఐ విల్ మేక్ ఎ లూజ్ టాక్, ఐ విల్ బీ అవుట్ ఆఫ్ ద డెకోరం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంత సార్ తేడా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంతే ఆ మాటలు ఎందుకు వస్తాయి ఆయనకి? బికాస్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుండ్రు, సానుభూతి చూపెట్టి, పాపం అట్లా అయిపోయింది కదా అని సానుభూతి చూపెట్టి ఒక మంచిగా మాట్లాడుతుండ్రు, రెస్పెక్ట్ ఇస్తుండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు పొగరుతోనే మాట్లాడలే. అంటే నువ్వెంత, నువ్వు ఓడిపోయాను, నువ్వు ఎంత అట్లా మాట్లాడతావు, పొగడుగా మాట్లాడతారు. సానుభూతితోని మంచిగా ఒక పెద్ద మనిషి లెక్క ఒక బ్రాడ్ మైండెడ్తోనే మాట్లాడుతుండ్రు. సిమిలర్లీ రాహుల్ గాంధీ కూడా అసదుద్దీన్ చేసిన దానికన్నీ కూడా ఒక బ్రాడ్ మైండెడ్గా మాట్లాడుకున్నాం. అంతేగాని ఒక సాంకేతికం ఒక లింక్ అవుతుంది అని కాదు. ఎందుకంటే ఎంఐఎం చాలా చోటు కాంగ్రెస్కి డ్యామేజ్ చేసిందండి, చాలా స్టేట్స్లో డ్యామేజ్ చేసింది. ప్లస్ ఏంటంటే ఎంఐఎం అదొక సపరేట్ ఐలాండ్, దానికి అట్లా ఉంచుదాం. కానీ కాంగ్రెస్తోని వాళ్ళకు సాంకేతం అనేది ఇదైతే ఫ్యాక్ట్ కాదు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా? అంటే కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్, వెల్ విషర్, ఓకే, కానీ మీకు మెంబర్షిప్ ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా? సార్ నాకు కాంగ్రెస్లో వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే అనే కాదు సార్, నాకు కాంగ్రెస్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది లీడర్స్ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అన్కండిషనల్ ఫ్రెండ్స్, నాకు అన్కండిషనల్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కాంగ్రెస్ని ఎందుకు బాగా నచ్చుతా, నా కాంగ్రెస్ నాకు ఎందుకు ఇంకా ఇంప్రెస్ ఉందంటే, కాంగ్రెస్ ఇప్పటి నుంచే కాదు సార్, కాంగ్రెస్ స్టార్టింగ్ నుంచే అందరినీ కలుపుకుంటూ నడుస్తుంది, అందరితో మంచిగా ఉంటుంది, అందరూ కలుపుకుంటూ నడుస్తుంది. ఓకే, మధ్యలో గాంధీ ఫ్యామిలీ లేనప్పుడు కొంచెం అయింది, కొంచెం అటు ఇటు అయింది, ఐ టు అగ్రీ. ప్లస్ 2009 సెప్టెంబర్ 2009 ఆగస్ట్లో వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ వాస్ కంప్లీట్లీ షాటర్డ్, అది స్కాటర్డ్ అయిపోయింది కాంగ్రెస్. అప్పుడు వరకు ఏంటి సార్, అప్పుడు అయితే 2004 నుంచి 9 వరకు సెకండ్ టైం కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హీ వాజ్ లైక్ ఎ టైగర్ సార్. ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ని అది చేసారు. ఇది ఎందుకు చెప్తానంటే 2009లో కాంగ్రెస్ వైఎస్ఆర్ మళ్ళీ గెలిచినప్పుడు మన సీఎం, రెస్పెక్టబుల్ సీఎం పల్లె నిద్ర అని పల్లెల్లో నిద్రించేటోడు, మీకు గుర్తుందో లేదో, 2009లో పల్లె నిద్ర అని పల్లెల్లో పోయి నిద్రిస్తా అని నిద్రపోయేటోడు. పాపం అది బై ద విల్ ఆఫ్ గాడ్ రాజశేఖర రెడ్డి సార్ చనిపోయారు. అప్పుడు మళ్ళీ లేచింది తెలంగాణ ఉద్యమం. లేచిన తర్వాత కాంగ్రెస్ వాజ్ కంప్లీట్లీ షాటర్డ్, కాంగ్రెస్లో అసలు లీడర్షిప్ లేకపోయింది. దానికి చాలా మంది ఏంటంటే కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, కాంగ్రెస్ ఏం లేదు అని చెప్పి కాంగ్రెస్ మీద బ్లేమ్ చేసుకుంటూ అట్లా చేసిండ్రు. కానీ కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్న సైన్యం, ఇప్పుడున్న లీడర్షిప్, ఇప్పుడు ఉన్న ద మోస్ట్ లెజెండ్ ప్లేయర్స్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ టీమ్, ద న్యూ క్యాబినెట్. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ 10 years కాదు, ఇట్ విల్ బి కంటిన్యూ సపోర్ట్. కానీ మీరు ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా? 1 word ఆన్సర్ ఇవ్వండి, 1 word ఆన్సర్. ఉన్నట్టా లేనట్టా? సింపుల్. ఉన్నా సార్, నేను కాంగ్రెస్లోనే ఉన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి అంటా ఉన్నారు. మీకుండేటువంటి 6 గ్యారంటీస్, ఈ 6 గ్యారంటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? అంటే దానికి సరిపడా బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతగా లేదు అనే వాదనలు వస్తూ ఉన్నాయి. మరి అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. సార్ దీంట్లో ఒక చిన్న మీరు అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, ఎక్స్ గవర్నమెంట్ అంటే ఆల్రెడీ 9.5 years పాలన చేసిన వాళ్ళు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కూడా గ్యారంటీస్ పెట్టారు. సరేనా, వాళ్ళు గ్యారంటీస్ పెట్టారు. మా కేసీఆర్ గారిని 3వ సీఎం చేయండి, మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అన్నారు. అలాంటి చెప్పిన వాళ్ళు మరి వాళ్ళ దగ్గర కూడా ప్లాన్ లేదు. కానీ కాంగ్రెస్లో ఏంటంటే, కాంగ్రెస్ 6 గ్యారంటీస్ ఇచ్చే ముందు, కాంగ్రెస్ అనేది ఒక సిస్టమ్ సార్, సెంట్రల్ నుంచి ఇక్కడ ఒక సిస్టమ్, అదొక సిస్టమ్, ఆ సిస్టమ్ లెక్క ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడైనా సరే గ్యారంటీస్ కానీ ఏదైనా హామీ ఇస్తే కానీ దాని మీద ఫస్ట్ వాళ్ళు ఫీజిబిలిటీ స్టడీ చేస్తారు. ఫీజిబిలిటీ స్టడీ ఎట్లా అంటే, కాంగ్రెస్లో ఫస్ట్ వాళ్ళు చూస్తారు, ఇది మనం ఇవ్వగలుగుతామా, ఇవ్వలేమా, ఇవ్వగలిగితే ఏమేం చేయాలి, అవన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటాయి. ఈ గ్యారంటీస్ ఇవ్వాలంటే ఏమేమి చేయాలి, రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఎఫ్డిఐస్ పెంచాలా,
ఉన్న దాంట్లో పెంచాలా, పబ్లిక్ మీద భారం కాకుండా మనం రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఆ రెవెన్యూని పబ్లిక్లో ఎట్లా ఇవ్వాలి, అది పబ్లిక్ సాటిస్ఫై అయితే మళ్ళీ మాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనం ఎఫ్డిఎస్ ఎట్లా పెంచాలి, మనం ఉన్న ల్యాండ్స్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎందుకంటే దాంట్లో మేధావులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2013లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు $63 డాలర్ వెళ్ళిపోయింది. $63 వెళ్ళిపోతే ఇమీడియట్గా మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే రఘురామ్ రాజన్ని తీసుకొచ్చారు యాజ్ ఏ ఆర్బీఐ గవర్నర్. రఘురామ్ రాజన్ అతను వచ్చి ఈ హాస్ కంట్రోల్డ్ ఎవ్రీథింగ్. 63 నుంచి మళ్ళీ డౌన్కి వచ్చింది. సిమిలర్లీ రీసెంట్గా మీరు చూస్తే ద బెస్ట్ థింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం ఎంత చేసింది, ద బెస్ట్ థింగ్, ద మోస్ట్ విజ్డమ్ థింగ్ అతను చేసింది మీటింగ్ విత్ రఘురామ్ రాజన్. ఆ ఫీజిబిలిటీ స్టడీ చేస్తుండ్రు, అది అమలుగా చేస్తారు, అది అమలు అవుతుంది, పబ్లిక్ సాటిస్ఫై అవుతారు, అన్నీ అవుతాయి సార్. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక ప్రయత్నం అయితే అడుగు పెట్టడం జరిగింది, అదే ప్రజా దర్బార్. దీనిపైన మీ స్పందన ఏంటిది? దీనికి ఉండేటువంటి హుందాతనం ఏ రకంగా వస్తూ ఉంది ప్రజల మాధ్యమాల నుంచి? ఇంతకుముందు సర్కార్ వచ్చి ప్రజా దర్బార్ లేకుండే, అది రాజ దర్బార్ ఉండే. అందుకే ఇనుప కంచు బద్దలు కొట్టినామని చెప్పింది అందుకే. ఎందుకంటే ప్రజలు మీకు జస్ట్ ఓటేసి మాకు గెలిపించండి, మిగతా మొత్తం నేను, నా కొడుకు, నా అల్లుడు, నా కూతురు చూసుకున్నామంటే ఎట్లా సార్? నేను ఒక క్వశ్చన్ మీకు అడుగుతా. బీఆర్ఎస్లో నాకు ఇంటెలెక్చువల్స్ చూపెట్టండి. నాకు మీరు బీఆర్ఎస్లో ఎవరైనా ఇంటెలెక్చువల్స్ ఉన్నారా? ఎలక్షన్ గెలవంగానే కేటీఆర్ సూట్ వేసుకుంటాడు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డావెస్లో కూర్చొని ప్లీజ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ మై స్టేట్ అంటాడు. అది తప్ప ఎవరైనా సరే ఇంటెలెక్చువల్స్ మీకు అవపడ్డారా? కాంగ్రెస్ పార్టీలో ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో వెల్ విషర్స్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ. అయితే దాంట్లో ఏం చేసిందంటే మన ప్రజా దర్బార్ పెట్టినందుకు రీజన్ ఏంటంటే the minister will approach to the people directly rather than people keep on yelling that he is not coming to us. Approach, మేము పోయి మీకేం కావాలి, మీకేం ఇష్యూ వచ్చింది చెప్పండి. అసలు బంగారు తెలంగాణ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. అసలు బంగారు తెలంగాణ, సునేహ్రా తెలంగాణ, ద గోల్డెన్ తెలంగాణ అన్నారు కదా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒక రాజు, ఒక మినిస్టర్కి ఒక ప్రజా మధ్యలో ఏం బ్యారియర్ ఉండదు. బ్యారియర్ లేనప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ చేసింది ఇది ఒక సెన్సేషనల్ థింగ్ అతను చేసింది. ఓకే, ప్రజెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలో జస్ట్ ఉన్నారు, అంతే, జస్ట్ ఉన్నారు. సీనియర్ లీడర్ కాదు, జూనియర్ లీడర్ కాదు, జస్ట్ ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంతే. ఫర్దర్ ఫ్యూచర్లో మీ పొలిటికల్ భవితవ్యం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఫ్యూచర్లో అంటే సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను సౌదీ అరేబియాలో పనిచేసిన, నేను ఒక ప్రొఫెషనల్ మనిషిని, సరేనా? నాకు పొలిటికల్గా క్యారియర్ అంటే పొలిటికల్ అన్నప్పుడు ప్రతిదీ ఆలోచించి చేయాల్సి ఉంటుంది. నేను చాలా మంది కాంగ్రెస్లో కానీ ఏదైనా మన చాలా మంది ఇట్లా ఉన్నారు, దే ఆర్ వెల్ విషర్స్ ఆఫ్ దట్ పార్టీ బట్ దే ఆర్ నాట్ ఆన్ ద స్టేజ్, దే ఆర్ నాట్ ఆన్ ద స్క్రీన్. నాకున్న కాంటాక్ట్స్ కానీ నాకున్న సోర్సెస్ కానీ I will be using them as a friend and I will be contributing my knowledge, contributing my area, my way of influence for the party development కోసం. అంతేకాని ఆశించి ఏదో తీసుకోవాలి, అది తీసుకున్న తర్వాత ఇంకో ఆశ అలాంటి ఆశలు పెట్టుకుంటే డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఆలోచించదు. ఇప్పుడు నేను ఆశ పెట్టుకుంటే ఇప్పుడు 3వ సారి ముఖ్యమంత్రి అవుతారని ఆశ పెట్టుకున్నాడు పాపం కేసీఆర్ గారు కూడా తెలియదు యశోద హాస్పిటల్ పోతారని. అది వి విష్ దట్ అతను చాలా మంచి తొందరగా రీకవరీ చేసుకోవాలని. అది ఏంటంటే ఆశ పెట్టుకుంటే మీరు డెవలప్మెంట్ సైడ్ మీరు ఆలోచించలేరు. ఆశ అనేది ఏం లేదు, మనిషికి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటే దట్ ఈస్ ఎనఫ్. ఓకే సార్, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా మీరు, అంటే యాజ్ ఏ ఇంటలెక్చువల్గా కావచ్చు, లేకుంటే స్పీకర్గా కావచ్చు, మీరు రిటర్న్ గిఫ్ట్గా అంటే సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటిది? అంటే సొసైటీ నుంచి మీరంతా ఇదంతా సాధించుకోవడం జరిగింది, సొసైటీ నుంచిలే. అట్ ద సేమ్ టైం మరి మీరు సొసైటీకి మీరు తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సొసైటీకి మేము ఇచ్చిందని సార్ మోటివేషన్ ఇస్తాం, వాళ్ళకి కావాల్సింది కాంట్రిబ్యూషన్ ఇస్తాం. మెయిన్ ఏంటంటే పీస్, హార్మోనీ, ప్రాస్పెరిటీ ఉంటే ప్రతిదీ మనం సాధించగలుగుతాం. అప్రోచింగ్ టు ద లోకల్ లీడర్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్రోచింగ్ టు ద లోకల్ లీడర్స్ ఒకటి క్లియర్ ఉండాలి. అది అప్రోచింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ రిలయబుల్ జెన్యూన్ రీజన్స్ ఉంటే కరెక్ట్గా అప్రోచ్ కావాలి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక అవకాశం తీసుకొని ఒక ఆపర్చునిటీ లెక్క ఎట్లాగో తెలుసు కదా అని అట్లా పోవడం కాదు. ఒక జెన్యూనిటీ ఉండాలి.
ఒక సొసైటీ రిఫార్మేషన్ కోసం, సొసైటీ రీఇన్స్టేట్మెంట్ కోసం కానీ, దాంట్లో ఉన్న చెడుని తీసేయడానికి, ఒక మంచి సొసైటీ ఫామ్ చేయడానికి. ఎందుకంటే సొసైటీ గ్రో అయితేనే పిల్లలకి గ్రో అవుతారు, దాంతో నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరిగినప్పుడు మీకు ఒక సొసైటీతో ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, మీ కమ్యూనిటీలోనే చాలా కాంటాక్ట్స్ అయితే మీకు ఉన్నాయి. ఓకే, అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. యాక్చువల్లీ మీ ముస్లిం కమ్యూనిటీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? ప్రజెంట్ తాజా సమస్యలు ఏంటి? ముస్లిమ్స్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అండర్లైన్ చూడడం అది చాలా తప్పు సార్. అంటే అండర్లైన్ అంటే వితౌట్ ఎనీ కన్సిడరేషన్ యాజ్ ఎ ఓట్ బ్యాంక్ లెక్క, లేకపోతే తప్పుడు ఫాల్స్ ప్రామిసెస్ చేసి వాళ్ళని జస్ట్ ప్యాటింగ్ చేసి ఏదో ఒకటి చేసి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు. సెకండ్ ఏంటంటే ముస్లిమ్స్లకు చాలా సమస్యలు అంటే ముస్లిమ్స్లకు కానీ ఈద్గాలు కానీ కబ్రస్థాన్ అంటే గ్రేవ్ యార్డ్స్. ముస్లిమ్స్కి గ్రేవ్ యార్డ్స్ చాలా మ్యానర్ ఉంటుంది దానికి. గ్రేవ్ యార్డ్స్ కోసం ప్రస్తుతం ప్రతి ఏరియాలో ఇష్యూ ఉన్నది. ప్లస్ ఏంటంటే ముస్లిమ్స్లకు రిజర్వేషన్లో మాకు కావాల్సింది ఆ రిజర్వేషన్ జ్యుడిషియరీగా కావాలి. ముస్లిమ్స్లకు ఏమేమి గ్యారంటీస్ ఉన్నాయి కానీ అది కాకుండా ఏమేమి సొసైటీలో ఉన్నాయి ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్, ఇవన్నీ ముస్లిమ్స్లకు కూడా ఈక్వల్గా ప్లస్ యాజ్ అన్ అడిషనల్గా అది కావాలని అది మెయిన్ మేము చెప్పాల్సింది. ముస్లిమ్స్లని ఒక సెకండ్ సిటిజన్ లెక్క చూడకుండా ముస్లిమ్స్ ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ముస్లిమ్స్ హాస్ కాంట్రిబ్యూటెడ్. ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇది మొత్తం స్టేట్కి వెళ్తుంది కాబట్టి నల్గొండ, ఖమ్మం, వరంగల్ హ్యాస్ గ్రాబ్డ్ 30 seats ఇన్ అసెంబ్లీ. 30 seats గ్రాబ్ చేసింది. అంటే 30 out of 64 వరంగల్, ఖమ్మం, నల్గొండ. ఈ మూడు డిస్ట్రిక్ట్స్లో ముస్లిమ్స్ హెస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఎట్ వన్ సైడ్ అన్కండిషనల్గా. ముస్లిమ్స్ హెస్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ వన్ సైడెడ్గా. ఎందుకంటే మేము అక్కడ కాంటాక్ట్స్ తీసినా, మేము మాట్లాడినా తెలిసింది. వేరే కాడ ఏమైందంటే కొందరు బీఆర్ఎస్ వైపు తప్పుపోయి మిస్గైడ్ అయిపోయి ఫాల్స్ ప్రామిసెస్కి అక్కడ కొంచెం బైఫర్కేషన్ అయిపోయి పోలరైజ్ అయిపోయి చేంజ్ అయిపోయింది. కానీ ముస్లిమ్స్ ఇంతకుముందు కూడా అవేసి గారు కూడా, అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చెప్పారు, ముస్లిమ్స్ వీళ్ళని కూడా గెలిపించారు, కానీ ముస్లిమ్స్కి ఏం రాలేదని. అదే ఉంటుంది. అంటే మాకున్న సమస్యలు లోకల్ వైజ్, ప్రతి లోకల్ వైజ్, వరంగల్ కానీ ఖమ్మం కానీ అక్కడక్కడ లోకల్లో ఉన్న సమస్యలకి వాళ్ళ లీడర్కి తెలుసు. అండ్ దే ఆర్ వెరీ గుడ్ లీడర్స్. ఈవెన్ మా ఎమ్మెల్యే సార్ కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ డైనమిక్, హీఈస్ ఎ కన్సిడరబుల్ లీడర్. అతను చేసేది అన్నీ చేస్తారు, మమ్మల్ని కూడా చేస్తారు. ఓకే సార్, ప్రజెంట్ చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే అంటే మీ ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే లేరు ఇప్పుడు ప్రజెంట్ మీ కాంగ్రెస్లో, మినిస్టర్లు కూడా లేరు. సో ఏంటంటే ఇప్పుడు మీకు బాధ కలుగుతుందా? అంటే ఇది ఈ రకంగా ఎందుకు జరిగింది అని అనుకుంటున్నారు? చాలా బాధ సార్, అది చాలా బ్యాడ్ లక్. అది ఏంటంటే అది మేము బ్యాడ్ లక్ అని చెప్పగలుగుతాం. బ్యాడ్ లక్ అని చెప్పి ఎందుకంటే మన వంతు మనం ట్రై చేసినాం. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ట్రై చేసింది సీట్ అలొకేషన్స్లో కానీ చూసి ఎట్లేయాలో. అక్కడ మాకు బ్యాడ్ లక్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్లస్ ఎంఐఎం పార్టీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ దట్ డిఫీట్. అట్లా అంటే అది బ్యాడ్ లక్, అది చాలా బాధగా ఉంది. బాధ ఏంటంటే ముస్లిమ్స్ ఎమ్మెల్యేస్ ఉండాల్సింది కానీ లేరు. ఎనీవే చూద్దాం. ఓకే సార్, యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మీరు సపోర్ట్ చేసిళ్ళు కాంగ్రెస్కి, ఓకే, అక్కడ వరకు ఓకే, సపోర్ట్ చేసిళ్ళని గెలిచిళ్ళని ఓకే. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ వర్షన్? నా పర్సనల్ చెప్తా. దాంట్లో వెరైటీస్ ఉన్నాయి సార్. దాంట్లో 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రావడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రావడానికి. అంటే నువ్వు తెలంగాణ సాధించినావు టీఆర్ఎస్తోని, నువ్వు భారతదేశాన్ని సాధిస్తావనా బీఆర్ఎస్తోని? అంటే తెలంగాణ సాధించినావు టీఆర్ఎస్ అన్నావు, కానీ నువ్వు బీఆర్ఎస్ అంటే దేనికి సాధించావు అదొకటి. ఇంకోటి ఏంటంటే సార్, ద మోస్ట్ థింగ్ ఈజ్ 2018లో ప్రీమెచ్యూర్గా అతనే అసెంబ్లీ రిజాల్వ్ చేసి 6 months నుంచి ఎలక్షన్ పెట్టిండు. అదే 2019 ఏప్రిల్లో కావాల్సిన ఎలక్షన్స్ 2018 డిసెంబర్లో అయినాయి. ఎందుకు అయినాయి? అతనికి ఆకృతి ఆశ. అంటే నేను ఇక్కడ తొందరగా ఇక్కడ గెలిచి నా సత్తా ఏందో నేను ఢిల్లీలో చూపెట్టుకుని నేను థర్డ్ ఫ్రంట్ ఏదో చేస్తా, ఏదో పిక్తా, ఏదో చేస్తా అనుకుని అనుకున్నాడు. అది వర్కౌట్ కాలే.
ఎందుకంటే చాలా మంది దానికి అపోజ్ చేసిండ్రు. Hmm. సార్ మేమే కాదు అంటే మేము అంటే తెలంగాణ కాదు, ప్రతి స్టేట్ వాళ్ళు లెజెండ్స్, వాళ్ళకు ఇంపార్టెన్స్, అది వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఒక్కడిని అదొకటి. ఇంకోటి ఏంటంటే సార్, ఏ గవర్నమెంట్ అయినా సరే థర్డ్ టైం వచ్చిందంటే వాళ్ళలో ఒక డిఫరెంట్ ప్రౌడ్ వస్తుంది, ఒక అహంకారం అనేది వస్తుంది. అది జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలే దానికి జీర్ణించరు, జనాలు ఇవ్వరు. ఇది పబ్లిక్ డెసిషన్. ఇది వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి? పబ్లిక్ డెసిషన్. పబ్లిక్ ఏంటంటే వీ డోంట్ వాంట్ టు బి స్లేవ్ బై గివింగ్ థర్డ్ టైం అని పబ్లిక్ ఆటోమేటిక్గా డిసైడ్ చేసిండ్రు. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఈ వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ఇచ్చే స్కీమ్స్కి ఎవరికి పోతున్నాయి, వాళ్ళు ఇచ్చే మెయిన్ ఏమైందంటే వాళ్ళు ఇచ్చే స్కీమ్స్కి బ్రోకరిజం ఎక్కువైపోయింది సార్. 2014 నుంచి ఇప్పటి వరకు బ్రోకరిజం ఎక్కువైపోయింది దాంట్లో. అది లేకుండా ఇప్పుడు ప్రజా దర్బార్ ఎందుకు పెట్టలే? ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎవరికి పోయినాయి తెలియదు. మా డబుల్ బెడ్రూమ్ ఎవరికి పోయింది తెలియదు, అవన్నీ ఏం తెలియదు. అంటే ప్రోగ్రెసివ్ రావడం వల్ల ఏంటంటే మినిస్టర్ రాజుకును ప్రజలకు మధ్య ఒక బ్యారియర్ వచ్చేసింది. ఆ బ్యారియరే దానికి కొలాప్స్ చేసింది. ఓకే, కానీ ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు గలాన్ని విప్పుతా ఉన్నారు కదా, మరి మేమే అంత డెవలప్మెంట్ చేసింది, ప్రతిదీ మేమే చేశామని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మరి దీనిపైన మీ స్పందన? 1990లో సార్, 1990 మీరు ఒకసారి చూస్తే దుబాయ్ అనేది ఒక ఏడారి ఉండే, దుబాయ్ 1990లో. 2020 అని ఫోటో చేసేటప్పుడు ఫుల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, బుర్జ్ ఖలీఫా అవన్నీ ఉంటాయి. అంతే బిఫోర్ దుబాయ్ ఆఫ్టర్ దుబాయ్ అని ఒక ఫోటో ఉంటుంది. అట్లా చూపెట్టామని చెప్పండి బీఆర్ఎస్ వాళ్ళకి. అంటే నీకు 2014లో తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ మొత్తం ఏడారి ఉండేనా? చెప్పండి, మీరు చెప్పండి సార్. ఇక ఏడారి ఉండేనా? అసలు ఏం లేకుండేనా? హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ మీకు తెలంగాణలో ఏం లేకుండేనా? జస్ట్ మొత్తం కట్టకట్టకలు పిల్లర్లు కాలంలో తీసి మొత్తం బిల్డింగ్ తీసుకొని వెళ్ళిపోయారా ఆంధ్ర వాళ్ళు? అంటే ఏం చేసినా కూడా తెలంగాణలో మా నాన్న చేసిండు, ఈ తెలంగాణ మాది, తెలంగాణ మాది కాదు. నేను ఒక చిన్న మాట చెప్తా సార్. నాకు కొంచెం అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ లార్డ్ ఉంటారు, ల్యాండ్ లార్డ్ దగ్గర పోయి ఒక ఫార్మర్ పోయి మాకు అమ్మ ఒక చిన్న భూమి పీస్ ఇవ్వండి, నేను దీనికి బంగారం చేసిస్తా అంటే అట్లా ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ దానికోసం. కానీ దానికి వాళ్ళు మేమే చేస్తాం అంటే అట్లా కాదు సార్. 2004 నుంచి 14 కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసింది, వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అంతే. ఇప్పుడు దీనికి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అంతేగాని ఇది పబ్లిక్ వర్క్, పీపుల్ వర్డిక్ట్ ఇది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. యాక్చువల్లీ గత 50-60 సంవత్సరాలుగా చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్ పరంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అనే క్వశ్చన్స్ కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి అది బీఆర్ఎస్ పార్టీ నుంచి. దీనిపైన మీ స్పందన? బీఆర్ఎస్ పార్టీకి ప్రతి క్వశ్చన్ అడిగే హక్, దే హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఒక సింపతి లెక్క చూస్తున్నారు. వాళ్ళు ఏం అడిగినా కూడా, వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము ఒక విజ్డమ్తోని, ఒక సహనంతోని వినడం తప్ప. ఎందుకంటే లాస్ట్ 50 yearsలో తెలంగాణకి ఏం ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమి ఇస్తుందంటే మరి లాస్ట్ 50 years తెలంగాణకి ఎవరిచ్చిండ్రు సార్? మరి అది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదంటే మరి ఎవరిచ్చిండ్రు చెప్పండి. ఎందుకంటే మీకు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, మీకు వేరే ఏరియాస్ డెవలప్మెంట్ కానీ, మీకు నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ ఎందుకు సార్? ఇన్ని డ్యామ్స్ కట్టించింది కాంగ్రెస్. ఒక్కటే డ్యామ్, మేడిగడ్డ డ్యామ్ మీకు చెప్తా, దాని మీద కూడా నా వీడియో ఉంది, మీకు పంపిస్తాను, నేను చెప్తా. మేడిగడ్డ డ్యామ్ ఇస్ ఏ మాన్యుమెంటల్ డిజాస్టర్. మేడిగడ్డ డ్యామ్కి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే దానికి 3 కన్సిడరేషన్ సార్. ప్రాజెక్ట్లో టైం ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఈ 4 ఉంటేనే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ 4 లేనిది ఏదొకటి తక్కువ అయినా సరే అది ప్రాజెక్ట్ ఈజ్ ఎ బిగ్ ఫెయిలియర్, ఇస్ ఎ బిగ్ డిజాస్టర్. మీరు లక్షల కోట్లు పెట్టి మీరు మేడిగడ్డ డ్యామ్ కట్టినరు, లక్షల కోట్లు పెట్టి అవన్నీ పోటీ నీళ్ళు పెట్టేసిండ్రు. ఎవరి పైసలు అవన్నీ? మరి వాళ్ళు చేసిన దానికి ఏం లేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ 50 years ముందు మరి ఎవరు చేస్తున్నారు మరి ఇవన్నీ? అది రైట్ సార్. యాక్చువల్లీ మీ మనసులోని మాట ఏంటి సార్? యాజ్ ఏ ఇంటలెక్చువల్గా లేకుంటే స్పీకర్గా మీ మనసులోని మాట? సార్ నా మనసులో మాట ఒక్కటే సార్, ఈ కంట్రీలో ద్వేషం అనేది పోవాలి. దేశం సృష్టించిండ్రు, దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ హేట్రెడిజం. ఆ హేట్రెడిజం పోవాలి. ఒక మంచి లీడర్ పిఎం కావాలి, ఒక మంచి లీడర్ సీఎం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి హ్యాస్ టు లివ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు డెవలప్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు బికమ్ ఏ గుడ్ పర్సన్, గుడ్ సొసైటీ అప్పుడు ఉంటుంది. అందరికీ పీస్ అండ్ హార్మోనీగా ఉండాలి. ఎవరికి సొంతం కాదు ఇది. ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ, నోబడీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ వరల్డ్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు వస్తాం, రేపు వెళ్ళిపోతాం. కానీ ఉన్నంత వరకు దిర్ షుడ్ బి గుడ్ లీడర్
అవాయిడ్ ఎరాడికేట్ ద హేట్రెడిజం అనేది పోవాలి. ఓకే. వరంగల్ ఈస్ట్ కావచ్చు, హన్మకొండ వెస్ట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశయులకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? లైక్ అంటే మీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే కావచ్చు, లేకుంటే వేరే కమ్యూనిటీ కావచ్చు, వాట్ ఎవర్. ప్రతి కమ్యూనిటీ వాళ్ళకి, ప్రతి సెక్యులర్ మైండెడ్ వాళ్ళకి, కాంగ్రెస్కి ఓట్ చేసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనల్గా ఓటర్స్కి చాలా చాలా థ్యాంక్స్, ఏ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్. ప్లస్ లెట్ us continue the same spirit for 2024 parliamentary election with a more number to అవుట్కమ్లో విత్ ఏ మోర్ నంబర్ టు కమ్. అది ఒకటి గ్రాటిట్యూడ్గా, యాజ్ ఏ ఓట్ ఆఫ్ థ్యాంక్స్గా, ప్లస్ యాజ్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఏ 2024 విక్టరీ, బికాస్ వీ వాంట్ ఏ గుడ్ లీడర్. కంటే ఇప్పుడు ఇండియాకి కన్సిడరేషన్గా వరల్డ్లో ఉన్న ఐడెంటిటీ వరల్డ్లో 10 years బ్యాక్ ఎట్లుండదో అట్లా మనకు తిప్పి రావాలని. ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగిన, చాలా మందిని కలిసిన, నేను చేసిన. ఇండియాకున్న ఐడెంటిటీ మళ్ళీ తిరిగి రావాలి. అది రావాలంటే గుడ్ లీడర్షిప్ రావాలి. అది ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా సార్ ఒక చిన్న మాట చెప్తా. ఒక ల్యాండ్ లార్డ్ ఉంటుంది సార్, ఒక ఫార్మర్ ఉంటాడు. ఒక ఫార్మర్ ఏం చేసి ల్యాండ్ లార్డ్ దగ్గర వచ్చి, అమ్మ నాకు కొంచెం భూమి పీస్ ఇచ్చండి, నేను ఇది బంగారం చేస్తా అంటే ఆ పిల్లలు బాధ లేక చూడలేక ఆ ల్యాండ్ లార్డ్ ఏమో చిన్న పీస్ ఆయనకి ఇచ్చేసింది. ఇవ్వంగానే తన సొంతలను సూటు పెట్టేసి పంపించేసిండు. ఆ ఉన్న చిన్న పీసులో ముక్కలు చేసి ఏదో ఒకటి చేసి మొత్తం గజిబిజి చేసేసిండు. ఆ వచ్చి ల్యాండ్ లార్డ్ చూసేసరికి ఆ పీస్ లేదు, బంగారు లేదు, ఏం లేదు. మళ్ళీ తిరిగి తీసుకోవడానికి తన సైన్యంతో తీసుకున్నదే ఇదే మన తెలంగాణ. ఆ ఫార్మర్ దగ్గర నుంచి మన ల్యాండ్ లార్డ్ లాక్కున్న భూమి నువ్వు బంగారం చేస్తున్నావు తీసుకుని ముక్కలు చేసి దానిలో ద్వేషం నింపి, దానిలో అహంకారం నింపి, నీ పిల్లల్ని నువ్వు బయట తెప్పించుకుంటావు. నువ్వు మొత్తం దోచుకొని తిన్న తర్వాత ఉన్న పిల్లలు చెప్పి నా దగ్గర వచ్చి వీళ్ళ పేరు చెప్పి నువ్వు తీసుకుపోయి వాళ్ళని చేస్తున్నావు అని తన సైన్యంని పంపించి, ఆ ల్యాండ్ లార్డ్ తన సైన్యం మొత్తం పంపించి, ఆ సైన్యం ఎవరు? రేవంత్ అన్న, సీతక్క, భట్టన్న, వీళ్ళందరూ పంపించి అది తీసుకొని ప్రజలకి మీ భూమి మీకు అప్పిస్తున్నా, ఇది మీకు ఇవ్వాల్సిన బంగారం అని ఇప్పుడు మాకు ఇచ్చేసింది. అదే నేను చెప్పాల్సింది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ మీ మీద కొంతమంది పర్సనల్గా కొన్ని చవాకులు చెప్తా ఉన్నారంట. అంటే రాజకీయంగా మిమ్మల్ని ఎదగనీయకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి, కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీని క్లారిటీ ఇవ్వండి. అది కూడా మీ ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తులే. లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లా, ఇది ఒకటి ఉంటుంది సార్. అంటే ఎవ్వరికి శక్తి లేదు ఎక్సెప్ట్ అల్లాకి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ వరల్డ్లీ లైఫ్, ఇవన్నీ మనం ప్రపంచంలో చేసేవి. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఒకటేంటంటే మనం పాజిటివ్ తీసుకున్నది, నచ్చకపోయినా నలుగురిలో మనం వచ్చినాం అంటే ఫేమ్ అవుతాం అంతే. నాకు సొంత పరంగా ఎలాంటి పొజిషన్లు కానీ, పైసలు కానీ, హోదాలు కానీ ఆశలు లేవు. నేను సెల్ఫ్గా, యాజ్ ఏ టీమ్గా, యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ సొసైటీ వెల్విషర్గా నేను అందరినీ కాంట్రిబ్యూట్ చేస్తా. నాకున్న కాంటాక్ట్స్, మా బ్రదర్కు ఉన్న కాంటాక్ట్స్, నా ఫ్రెండ్స్తోని నేను చాలా చేయొచ్చు. కానీ చేసేందంటే యూ విల్ బీ అండర్ దేర్ కర్టెసీ, అండర్ దే సింపతిగా ఉండాల్సి వస్తుంది. అట్టేం లేదు. వాళ్ళు ఎవరు అనుకున్నా కూడా, వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి దే హ్యావ్ రిగ్రెటెడ్ వాట్ ఎవర్ దే థాట్. అట్లాంటి ఏం లేదు. వీఆర్ ఆల్ గుడ్. ఎండ్ ఆఫ్ ద డే అందరు మంచిగా ఉండాలి. ఎవరి మీద ఒక ద్వేషం పర్సనల్గా గ్రజ్ తీసేయాలి, కానీ దాంతో వచ్చే లాభం ఏం లేదు, కానీ అంత నష్టాలు ఉంటాయి. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ టాపిక్తో మీరు చూసుకోండి. BVR TV News. Until then, bye bye. Take care.